ఆవుల దగ్గర వెళ్ళి పేడ తెచ్చుకున్నాం, 100 కేజీల వరకు పేడ తెచ్చుకున్నాను. అదేవిధంగా ఆ పేడ గట్టిగా పిసికి అందులో ఉన్నటువంటి గడ్డిని కూడా సపరేట్గా తీసి సైడ్కి వేయడం జరిగింది. ఆ పిసికినటువంటి పేడలో 2 కేజీల బెల్లం గుండగా మెత్తగా దంచి ఆ దంచిన బెల్లాన్ని ఆ పేడలో తగిన మోతాదులో కలిపాము. అదేవిధంగా ఆ దేశీ ఆవు గోమూత్రం దానికి తగ్గ ఉండలకు సరిపడే విధంగా మోతాదులో చుట్టూరు చల్లగా ఒక కల్లాప చల్లినట్టు చక్కగా వేసేసుకొని, అలాగే వేస్టేజ్ పిండి కూడా 2 కేజీల పిండి అందులో చక్కగా వేసుకొని పూర్తి స్థాయిలో కలిపినట్టుగా చక్కగా ముద్దగా గట్టిగా నీట్గా కలిపించుకొని, గోధుమ పిండి రొట్టెకి ఎలా తయారు చేస్తామో అదేవిధంగా చక్కగా మనం ముద్ద కొట్టి చుట్టి దాన్ని చిన్న చేతి మోతాదులో మన చేతులు ఎంత విధంగా పడతాయో ఆ మోతాదులో తయారు చేసుకొని అవి చక్కగా ఒక వారం రోజులు నీడలో ఆరబెట్టుకొని అవి చక్కగా ఒక గోనె సంచిలో వేసుకొని 6 నెలల వరకు అవి స్టోరేజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకునే విధానాన్ని అవి దున్నప్పుడు వేసుకోవచ్చు, అలాగే గొప్పులో కూడా చల్లేసుకోవచ్చు. అదేవిధంగా నీరు కట్టేటప్పుడు మొక్కల స్థాయిలో కూడా వేసుకోవచ్చు. ఆ వేసుకోవడం వలన సూక్ష్మజీవులు అత్యధిక శాతం కొన్ని లక్షల్లో కొన్ని కోట్ల వరకు ఉన్నటువంటి సూక్ష్మజీవులకి ఆహారంగా ఉపయోగపడతాయి.